హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2020లో రిలీజ్ అయిన ఆన్వర్డ్ అనే ఒక ఫీల్ గుడ్ ఫ్యాంటసీ యానిమేషన్ మూవీనే చూడబోతున్నాం. మూవీ వన్ లైనర్ చాలా సింపుల్. ముందు కాలంలో అందరూ మ్యాజిక్ ని యూజ్ చేసేవాళ్ళు, దాన్ని యూజ్ చేసి ఎన్నో సాహసాలు చేసేవాళ్ళు, ఎన్నో యుద్ధాల్లో విజయం పొందేవాళ్ళు. బట్ కాలక్రమేణా టెక్నాలజీ పెరిగే కొద్దీ మ్యాజిక్ ని ఒక్కొక్కలుగా మర్చిపోయి చివరికి మ్యాజిక్ అనే విషయమే భూమి నుంచి మాయమైపోతుంది. అలా మ్యాజిక్ అంటే ఏంటో కూడా తెలియని ఒక టైం పీరియడ్ లో కవల పిల్లలైన మన హీరోలు ఇద్దరు చనిపోయిన వాళ్ళ నాన్నను మ్యాజిక్ ని యూజ్ చేసి ఎలా తిరిగి తీసుకొచ్చారు, అలా తిరిగి తీసుకొచ్చేటప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశారు, అలాగే ఏ అడ్వెంచర్స్ ని ఎక్స్పీరియన్స్ చేశారు అని చెప్పి ఎంతో ఇంట్రెస్టింగ్ గా, కొంచెం హిలేరియస్ గా, ఎండింగ్ లో కొంచెం ఎమోషనల్ గా చెప్పిన మూవీనే ఆన్వర్డ్. వీడియో లోపలికి వెళ్లే ముందు జస్ట్ ఇన్ కేస్ ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఓపెనింగ్ ఒక మ్యాజికల్ వరల్డ్ లో మూవీ స్టార్ట్ అవుతుంది. దానికి తగినట్టే యూనికార్న్స్ ని, గుర్రపు మనుషుల్ని, మర్మైడ్స్ ని, ఫెయిరీస్ ని, మోర్ ఓవర్ ఒక మెజిషియన్ ని కూడా చూపిస్తారు. మ్యాజిక్ అనేది అప్పట్లో ఒక వాల్యుబుల్ స్కిల్ అనమాట. ఎవరంటే వాళ్ళు అంత ఈజీగా దాన్ని యూజ్ చేయలేరు. కేవలం కాన్సన్ట్రేటెడ్ గా, ఫోకస్ గా ఉంటే మాత్రమే దాన్ని మాస్టర్ చేయగలం. అలానే మ్యాజిక్ ని యూజ్ చేసి నిప్పును కనిపెట్టింటారు, డ్రాగన్ తో ఫైట్ చేసి నిధిని కనిపెట్టింటారు. అలా మ్యాజిక్ అనేది ఆ కాలంలో ఒక బేసిక్ నీడ్ గా ఉండేది. బట్ రాను రాను టెక్నాలజీ పెరిగే కొద్దీ జస్ట్ ఒక స్విచ్ చేస్తేనే లైట్ వెలుగుతుంది అన్నప్పుడు, అర్ధగంట ఫోకస్డ్ గా కూర్చొని ఒక స్పెల్ చదివితేనే నిప్పు వెలుగుతుంది అన్నప్పుడు ఆబ్వియస్లీ జనాలు టెక్నాలజీ పక్కే వాళ్తారు. లైక్ ఫేరీస్ కి రెక్కలు ఉన్నప్పటికీ ఏరోప్లేన్ లో వెళ్ళడం, గుర్రపు మనుషులకి గుర్రపు కాలు ఉన్నప్పటికీ కార్లో వెళ్ళడం అని చెప్పి, ఈవెన్ దో వాళ్ళకు వాళ్ళ ఓన్ పవర్స్, ఓన్ స్కిల్స్ ఉన్నప్పటికీ టెక్నాలజీ పైన డిపెండ్ అవ్వడం వల్ల ఒక స్టేజ్ కి భూమి పైన మ్యాజిక్ అనే ఒక విషయమే మాయమైపోయింటుంది. ఇప్పుడు అది ఎంత దుస్థితిలో ఉందంటే, ఓ కాలంలో గాల్లోకి యూనికార్న్ చూసేనే జనాలు ఎగబడి చూసేవాళ్ళు. బట్ ఇప్పుడు గాడిదెల్ లెక్క గార్డెన్ లో ఉంటే కూడా చూడనంటున్నారు. అలాంటి ఒక టైం పీరియడ్ లో ఉన్నవాడే మన హీరో, పేరు ఇయాన్. మనోడికి ఈ రోజు 16th బర్త్డే అనమాట. అంటే మనకి ఇక్కడ 18 years కే మనం ఎలా అయితే అడల్ట్ అయిపోయినామని చెప్పి ఒక ఫీల్ అవుతామో, అలానే వాళ్ళకు కూడా అనమాట. కానీ 16 ఏళ్లకే. అలానే కిందకి వచ్చింటే మనోడిని చూడగానే వాళ్ళమ్మ తెగ సంతోషపడిపోతుంది. ఎందుకంటే ఈ రోజే ఫస్ట్ టైం వాళ్ళ నాన్న స్వెటర్ మనోడికి పర్ఫెక్ట్ గా ఫిట్ అయింది. ఏ అయ్యా, నీ రోజు బర్త్డే కదా, ఈవినింగ్ ఒక చిన్న పార్టీలా అరేంజ్ చేద్దాము, కనీసం ఈసారైనా నీ ఫ్రెండ్స్ ని పిలుచుకురారా అని చెప్తేనే మనకే తెలుస్తుంది మనోడు జనాలతో పెద్దగా కలవడు, పెద్దగా మాట్లాడు, షై టైప్, ఒక ఇంట్రోవర్ట్ కూడా. కనీసం ఇప్పటి నుంచైనా ఎక్స్ట్రోవర్ట్ గా మారి నలుగురితో మాట్లాడడం నేర్చుకుందామని చెప్పి వెళ్తాంటే, రే తమ్ముడు అని చెప్పి గట్టిగా పట్టుకున్నాడు కదా, వీడే మనోడికే అన్న, పేరు బార్లీ. ఈవెన్ దో వీళ్ళిద్దరు ట్విన్స్ అయినప్పటికీ వీళ్ళిద్దరి క్యారెక్టర్స్ అనేది క్వైట్ ఆపోజిట్ అనమాట. మన బార్లీని చూసుకుంటే 10 ఇంట్రోవర్ట్స్ ని తినేసే ఒక ఎక్స్ట్రోవర్ట్, ఎవడేం చెప్పినా కూడా పట్టించుకోడు, వాడి లైఫ్ వంది. ఆల్సో మనోడికి మ్యాజిక్ పైన గట్టి నమ్మకం ఉందన్నమాట. వాళ్ళ పూర్వీకులు మ్యాజిక్ ని యూజ్ చేసే సర్వైవ్ అయ్యే వాళ్ళని మనం కూడా ఇప్పుడు మ్యాజిక్ ని యూజ్ చేయగలమని చెప్పి అంత బలంగా నమ్మేవాడు. మ్యాజిక్ గురించి మనోడికి ఎంత నాలెడ్జ్ ఉందంటే, నజబజ జజరా అంటే హ్యారీ పాటర్ లో నిప్పు వస్తుంది కదా, అలాంటి స్పెల్స్ అన్నీ మనోడికి తెలుసు అనమాట. రే తమ్ముడు, ఎప్పుడు గుర్తు పెట్టుకో, నీలో ఒక వీరుడు ఉన్నాడు అని చెప్పి, నీలో ఉన్న వీరుడు ఎక్కడమా అని చెప్పి తనతో రెస్లింగ్ కి వెళ్తాంటే ఒక్కడి కొట్టేసరికి నేల కత్తుకునేస్తాడు. అప్పుడే ఆ ప్లేస్ కి గుర్రపు మనిషిలో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి, ఏంద్రా బార్లీ, ఊర్లో ఏ పంచాయతీ జరిగినా ఖచ్చితంగా నువ్వు అక్కడ ఉంటావు కదరా అని చెప్పి ఒక వీడియో చూపిస్తాడు. ఊర్లో 100 years ఓల్డ్ ఫౌంటైన్ ఒకటి ఉందన్నమాట. దాన్ని అక్కడ ఉన్న వాళ్ళు కూల్చేద్దాం అనుకుంటే, ఇదేరా మన పూర్వీకులు మనకు వదిలేసి వెళ్ళిన జ్ఞాపకాలు, ఇదేరా మన చరిత్ర అని చెప్పి మనోడు దాన్ని కూల్చనివ్వకుండా అడ్డుకుంటా అంటాడు. కానీ అది పబ్లిక్ న్యూసెన్సే కదా, సో ఈసారికి వదిలేయండి, ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటా అని చెప్పి హీరో వాళ్ళ అమ్మ చెప్పిన తర్వాత నెక్స్ట్ సీనే ఆ పోలీస్ ఆఫీసర్ ని కిస్ చేసుకున్నట్టు చూపిస్తారు. యాక్చువల్లీ అప్పుడే మనకే తెలుస్తుంది, హీరో వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళమ్మ రెండో పెళ్లి చేసుకుంటుంది, వాయనే వీణా. కానీ మనిషి మాత్రం మంచోడు గైస్, ఏ రోజు మనోళ్ళని ఇబ్బంది పెట్టినోడు కాదు. అయినా కూడా మన బార్లీ చరిత్రను చెప్పేది ఆపడనమాట. చూడండి, ముందు కాలంలో మీలాంటి గుర్రపు మనుషులు గంటకి 70 kilometers స్పీడ్ లో పరిగెత్తే వాళ్ళంటే తెలుసా అని అడిగితే, ఎవడికి తెలుసు, నా దగ్గర ఇప్పుడు ఒక కార్ ఉంది అంటాడు. ఆ తర్వాత మనోడి దగ్గరికి వచ్చి, తమ్ముడు నువ్వు కూడా మన పూర్వీకుల్లాగా కొంచెం ప్రాక్టీస్ చేసే, నువ్వు కూడా ఒక మాంత్రికుడు అయిపోవచ్చునని చెప్తా అంటే, అప్పుడే వాడి బ్యాండ్ కి మనోడి స్వెట్ షర్ట్ గుచ్చుకునేసరికి టక్కుని లాగుతాడో లేదో షర్టే చినిగిపోతుంది. అరే ఎందుకు ఇట్లా చేసి అని చెప్పి కూడా మనోడు రియాక్ట్ అవ్వడనమాట. సరే అని చెప్పి బయటకు వచ్చేస్తాడు. అట్లే ఒక షాప్ కి వచ్చింటే మన హీరో వేసుకున్న స్వెటర్ ని చూసే మన హీరో వాళ్ళ నాన్న ఫ్రెండ్ కూడా మాట్లాడిస్తాడు. యాక్చువల్లీ మనోడికి వాళ్ళ నాన్నతో 2-3 మెమరీస్ మాత్రమే ఉన్నాయన్నమాట. బట్ వీణ చెప్పిన తర్వాతే వాళ్ళ నాన్న ఎప్పుడు కాన్ఫిడెంట్ గా, బోల్డ్ గా ఉంటాడు, ఎవరు చెప్పినా ఏం పట్టించుకోవడం చెప్పి తెలుస్తుంది.
సో కనీసం ఇప్పటి నుంచైనా మనం కూడా నాన్నలాగే మారాలని చెప్పి ఒక చిన్న లిస్ట్ లా ప్రిపేర్ చేసుకుంటాడు. దాంట్లో ఫస్ట్ దేమో జనాలతో ఎక్కువ మాట్లాడాలని చెప్పి, ఆ తర్వాత డ్రైవింగ్ నేర్చుకోవడం, ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ని పార్టీస్ కి ఇన్వైట్ చేయడం, లాస్ట్ కి వాళ్ళ నాన్నలాగే మారిపోవడం. సరే ఫస్ట్ ఇది నెరవేర్చుకుందామని చెప్పి స్కూల్కి వచ్చింటే వాడెవడు ఏనుగులా వండుకొని మనోడు చేర్పనే కాలేసరికి బ్రో కాస్త కాలు ఎత్తుతావా అంటే వాడు ఏమాత్రం పట్టించుకోడు. అయినా కూడా మనోడు మాట్లాడేందుకు ట్రై చేస్తాడు. బట్ వాడు అస్సలు పట్టించుకోకపోయేసరికి సర్లే అని చెప్పి గమ్మున కూర్చునేస్తాడు. అంటే మొదటిది ఫెయిల్ అయినట్టే అర్థం. ఇంకా నెక్స్ట్ ఏంటి, డ్రైవింగ్ బాగా నేర్చుకోవడం కదా. సో డ్రైవింగ్ క్లాసెస్ కూర్చుంటే ఆయన బాగా నేర్పిస్తాడు, మనోడు బాగానే డ్రైవ్ చేస్తాడు. బట్ లాస్ట్ ఏం చెప్తాడంటే ట్రాఫిక్ లో మెర్జవు అంటాడు. కానీ ఇదేనమాట మనోడికి రానిది. ఎన్నోసార్లు హైవేలో మెర్జ్ అవుదామని చెప్పి ట్రై చేసింటాడు, అయిండదు అనమాట. ఈసారి ఎలాగైనా మెర్జ్ అవుదాం అని చెప్పి ట్రై చేస్తుంటాడు. బట్ లాస్ట్ వరకు అవ్వకపోయేసరికి దీంట్లో కూడా ఫెయిల్ అయిపోతాడు. ఇంకా మూడోదేంటి, వాళ్ళ క్లాస్మేట్స్ ని వాడి పార్టీకి పిలవడం. సో మనోడు కూడా ఏం మాట్లాడాలా ఎలా మాట్లాడాలని చెప్పి కొన్ని పికప్ లైన్స్ ని చేతిలో రాసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి హాయ్ గాయ్స్ మా ఇంట్లో ఇది అని చెప్పి చేతిలో చూస్తే మొత్తం చెరిగిపోయింటుంది. ఇంకెట్లో అట్లా మేనేజ్ చేసి అంటే గాయ్స్ మా ఇంట్లో కేక్ ఉంది, ఒకవేళ మీ ఇంట్లో కేక్ లేకుంటే మా ఇంటికి రావచ్చు అని చెప్పి ఏదేదో చెప్తాంటే ఓ మీ ఇంట్లో పార్టీ జరుగుతుందని చెప్పి తను అర్థం చేసుకుంటుంది. సరే మాకు పెద్దగా ప్లాన్స్ ఏం లేవు కాబట్టి పద వెళ్దామని చెప్పి బస్సు కోసం వెయిట్ చేస్తాంటే అప్పుడే ఆ ప్లేస్ కి మన బార్లీ సర్రన్ వ్యాన్ ని డ్రైవ్ చేసుకుని వచ్చి ఏం పా కొత్త గర్ల్ ఫ్రెండా, సరే మీ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకురా మన వాహనంలో ఎగురుకుంటా వెళ్దామని చెప్పి కొంచెం వింతగా చేసేసరికి పాపం మనోడు అవమానంతో కృంగిపోతాడు. మధ్యలో వాడి చేతికుని ఇంక వేరే వాడి మొగానికి పూసుకునేసరికి ఆ ఎంబారెస్మెంట్ తో వాడేం మాట్లాడుతున్నాడో వాడికి అర్థం కాక సారీ గాయస్ ఇప్పుడే తెలిసింది పార్టీ డిలీట్ అయిపోయింది, వీలైతే ఇంకో జన్మలో కలుద్దామని చెప్పి అవమానంతో గమ్మున వచ్చేసాడు. ఇంకింటికి వచ్చేసి వాడి లిస్టుని చూసుకుంటే దాంట్లో ఏది నెరవేరకపోయేసరికి వాటన్నిటిని కొట్టేసి అట్లే వెక్స్ అయిపోతాడు. ముఖ్యంగా వాళ్ళ నాన్నలా వాడు ఉండలేకపోయినాడనే విషయమే వాడిని ఎక్కువ బాధపడేలా చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళ నాన్న స్వెటర్ ని చినిగిపోయిన ప్లేస్ లో కుడతా అంటే అప్పుడే ఆ ప్లేస్ కి వాళ్ళ అమ్మ వస్తుంది. అమ్మా నాన్న ఎప్పుడు కాన్ఫిడెంట్ గానే ఉండేవారా అంటే అంతేం లేదు నాన్న, యాక్చువల్లీ మీ నాన్న ఎలాంటి వాడో తెలుసుకునేందుకు మీ నాన్నకే కాస్త టైం పట్టింది, సో నీకు కాస్త టైం పడుతుందిలే ఏం ఫీల్ అవద్దు అంటే ఇప్పటికీ నాన్న మనతో ఉంటే బాగుండు అంటాడు. యాక్చువల్లీ మీ ఇద్దరికి 16 ఏళ్ళు వచ్చినప్పుడు మీ నాన్న మీకు ఒక గిఫ్ట్ ఇమ్మన్నాడు అని చెప్పి యాటిక్ నుంచి దింపేసరికి మనోళ్ళు దాన్ని ఓపెన్ చేసి చూస్తే లోపల ఒక మాంత్రికుడి కట్టి ఉంటుంది. నాకు తెలుసు మా నాన్న పెద్ద మాంత్రికుడు అని చెప్పి బార్లీ ఎగురుదంటే రే మీ నాన్న జస్ట్ ఒక అకౌంటెంట్ రా తెలిసేరా పెళ్లి చేసుకుంటే అంటుంది. అప్పుడే ఆ కూడా లెటర్ ఉండేసరికి ఓపెన్ చేసి చూస్తే డియర్ ఇయాన్ అండ్ బార్లీ. ముందు కాలంలో మ్యాజిక్ అనేది ఎంతో అద్భుతమైనది, కానీ రాను రాను మ్యాజిక్ అనే ఒక విషయమే పూర్తిగా మాయమైపోయింది. కానీ మీలో మాత్రం కాస్త మ్యాజిక్ ఉంది నమ్ముతానా, అందుకే నన్ను తిరిగి తెప్పించండి అని చెప్పి ఆ లెటర్ అయిపోతుంది. మ్యాజిక్ ద్వారా ఎలా అబ్బా అని చెప్పి ఇంకో లెటర్ చూస్తే ఒక స్టిక్ ఉంటుంది, దానిపైన ఒక జిమ్ ఉంటుంది, దాని ద్వారా ఒక మనిషి తిరిగి వచ్చినట్టు చూపిస్తారు. దానికి అర్థం ఏంటంటే ఈ కట్టిని యూజ్ చేసి ఒక స్పెల్ ని చదివితే వాళ్ళ నాన్న 24 అవర్స్ వరకు వీళ్ళ కోసం మళ్ళీ ప్రత్యక్షమవుతాడు అని చెప్పి మన బార్లీ చెప్తాడు. కానీ దానికోసం ఒక ఫీనిక్స్ జెమ్ కావాలే అని చెప్పి ఆ క్లాత్ ఇది చూస్తే లక్కీగా జెమ్ కూడా ఉండేసరికి మనోళ్ళకి చెప్పలేనంత ఆనందము, మళ్ళీ వాళ్ళ నాన్నను చూడబోతున్నామని. చింతపాకం డమ్ డమ్ అని చెప్పి మనోడు ఆ స్పెల్ ని చదివి ఆ కట్టి ఎత్తి కింద కొడతాడు. బట్ ఏ మ్యాజిక్ జరగకపోయేసరికి రెండోసారి ట్రై చేస్తాడు, మూడోసారి ట్రై చేస్తాడు. బట్ మెల్లమెల్లగా మనోడి ఆశ అనేది నిరాశగానే మారిపోతుంది. సర్లే వదిలేనానని చెప్పి వాళ్ళం వెళ్ళిపోతుంది. కానీ రాత్రంతా మనోడికి నిద్ర రాక ఆ లెటర్స్ నే చూసంటాడు. అలా కాసేపు తర్వాత ఊరికే ఆ స్పెల్ ని చదువుతాడో లేదో లైట్ గా స్టిక్ మూవ్ అయ్యేసరికి ఇంకా స్పెల్ ని చదవగా దానికే పవర్స్ వచ్చేసి చుట్టూన్న ఆబ్జెక్ట్స్ అన్ని తేలడం స్టార్ట్ అవుతుంది. ఏమైందని చెప్పి బార్లీ లోపలికి వచ్చింటే అప్పుడే దాని నుంచి ఒక ఎనర్జీ వచ్చి వాళ్ళ నాన్న కాళ్ళు ఫామ్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళ నాన్న బాడీ కూడా ఫామ్ అవుతా ఉంటుంది. బట్ సడన్ గా క్రిస్టల్ అంత పవర్ ని హ్యాండిల్ చేయలేకపోయిందేమో, అందుకే ఏమో ఓవర్లోడ్ అయినట్టు అనిపించి వాళ్ళ నాన్న బాడీ మళ్ళీ డీఫామ్ అవుతున్నట్టు చూపిస్తారు. ఐ మీన్ తగ్గిపోతూ ఉండేసరికి దాన్ని చూసిన బార్లీ ఇయాన్ అలా కాదురా ఇలా అని చెప్పి ఇయాన్ అడ్డుకుంటా అంటే కూడా పరిగెత్త వచ్చేసరికి ఆ క్రిస్టల్ పేలేపోతుంది. ఆ మ్యాజిక్ పనిచేసిందా లేదా కూడా అర్థం కాక బిక్కుమని చూస్తా అంటే అప్పుడే ఆ రూమ్ నుంచి వాళ్ళ నాన్న కాలు బయటికి వచ్చేసరికి అమ్మయ్య నాన్న తిరిగి వచ్చేసినారా అని చెప్పి సంతోషపడతారో లేదో పాపం వాళ్ళ నాన్న సగం బాడీ మాత్రమే వచ్చింటుంది. దరిద్రం కొద్దీ
హాఫ్ పోర్షన్ మాత్రమే వచ్చిన దాని వల్ల సౌండ్ కూడా వినపడదు అనమాట. కానీ కింద నడిచేటప్పుడు వచ్చే వైబ్రేషన్స్ ని ఫీల్ అవ్వగలడు. అలానే బార్లీ దగ్గరికి వచ్చి వాడి కాళ్ళను టచ్ చేసి వాడు బార్లీ అని చెప్పి కనిపెడతాడు. అలానే ఇయాన్ దగ్గరికి కూడా వచ్చి వాడి కాళ్ళను టచ్ చేసి వాడు ఇయాన్ అని చెప్పి అర్థం చేసుకుంటాడు. కానీ నాన్నను పూర్తిగా తేలేకపోయినా ఇక నుంచి నాన్న ఎప్పుడు ఇలానే ఉండిపోతాడు అని చెప్పి మనోడు బాధపడతాంటే ఇక్కడే బార్లీ ఒక భారీ ట్విస్ట్ నిస్తాడు. యాక్చువల్లీ 24 అవర్స్ తర్వాత వాళ్ళ నాన్న కంప్లీట్ గా డిసప్పియర్ అయిపోతాడంట. ఆ తర్వాత ఏ మ్యాజిక్ ని యూజ్ చేసినా కూడా వాళ్ళ నాన్నను తిరిగి తీసుకురాలేము. సో ఉన్న 24 అవర్స్ లోనే మనోళ్ళు వాళ్ళ నాన్నను పూర్తిగా తీసుకురావాలా లేకుంటే శాశ్వతంగా మాట్లాడలేరనమాట. సో ఎలా అని చెప్పి ఆలోచిస్తాంటే అప్పుడే మన బార్లీ పరిగెత్త వెళ్ళి వాడి కార్డ్స్ లో ఒక కార్డ్ ని చూపించి ఇదే మన ఊరికి దగ్గరలో ఉన్న ఒక భయంకరమైన బంగ్లా, దాన్ని ఒక భయంకరమైన క్రియేచర్ కాపలా కాస్తుంది. తన దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన ఫీనిక్స్ జెమ్ని అడిగితే ఆ జెమ్ ఎక్కడుంది అని చెప్పి తనే చెప్తుంది. ఆ తర్వాత మన నాన్నను పూర్తిగా తీసుకురావచ్చు అంటాడు. కానీ ఇదంతా వాడు దేంట్లో చూసి చెప్పింటాడంటే చిన్నప్పుడు మనం బెంటన్ కార్డ్స్ తో ఆడుకునే వాళ్ళం కదా, సేమ్ అలాంటి ఆడుకునే కార్డ్స్ ని యూజ్ చేసి ఇన్ని విషయాలు చెప్పింటాడు. రే ఇది నీకే న్యాయంగా ఉందారా అంటే నన్ను నమ్మి రారా అని చెప్పి వద్దన్న లాక్కెళ్ళిపోతాడు. మరీ టాప్ లేకుండా కొంచెం భయంకరంగా ఉండేసరికి ఒక బొమ్మ పెట్టి మేనేజ్ చేస్తాడు. యాన్ మన నాన్న పూర్తిగా వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ వ్యానే చూపిస్తారని చెప్పేసరికి అంతేనారా అని చెప్పి మనోడు బుక్ ఓపెన్ చేసేనే మనకే తెలుస్తుంది మనోడు వాళ్ళ నాన్నతో ఏమేం చేయాలని చెప్పి ఒక లిస్టే ప్రిపేర్ చేసింటాడు. సర్లే వెళ్ళేలోపు మిగతా మ్యాజిక్ స్పెల్స్ ని ప్రాక్టీస్ చేయాలని చెప్పి బుక్ ఇచ్చేసరికి అట్లే ఈ పక్క ఇంట్లో చూసుకుంటే మన హీరో వాళ్ళమ్మ మనోళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి డోర్ ఓపెన్ చేసి చూస్తే రూమ్ మొత్తం చిందర వందరగా ఉంటుంది. అలాగే ఆ టేబుల్ పైన ఆ కార్డ్స్ కనిపించేసరికి ఖచ్చితంగా ఈ క్రిస్టల్ కోసమే వాళ్ళిద్దరూ ఆ కోటకి వెళ్తున్నారు అర్థం చేసుకున్న వాళ్ళమ్మ వెంటనే కార్ ఎత్తుకుని బయలుదేరేస్తుంది. మళ్ళీ మనోళ్ళనే చూసుకుంటే మనోడు ఏదేదో మ్యాజిక్ స్పెల్స్ ని ప్రాక్టీస్ చేశాడు, బట్ ఏది పనిచేయదనమాట. ఇంకా ఆ గ్యాప్ లోనే మనోళ్ళు ఇద్దరు ఆ భయంకరమైన బంగ్లాని చేరుకుంటారు. చూడరా తమ్ముడు, ఆ క్రియేచర్ ఎప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పి ఎవ్వరికి తెలీదు, ఎందుకైనా మంచిది నువ్వు నా వెనకాలే ఉండు, నేనే ముందుకు వెళ్ళి మాట్లాడి నేనే డీల్ ని సెట్ చేస్తా అని చెప్పి భయపడతా డోర్ ని ఓపెన్ చేస్తే పిల్లకాయలందరూ కేకులు కట్ చేసుకుంటా ఆడుకుంటా పాడుకుంటా అని చెప్పి కిడ్స్ కి అది ఒక ప్లే ల్యాండ్ లా ఉంటుంది. ఎందుకరా ఇంత బిల్డప్ అంటే సర్లే కొన్ని ఎక్కువ సంవత్సరాలే అయింది కదా, మేబీ ఈ ప్లేస్ లో కొంచెం మార్పు వచ్చినట్టుంది అని చెప్పి ఈ ప్లేస్ ని సంరక్షించే యోధురాలు ఎక్కడ అడిగితే ఓ తన అని చెప్పి పీక ఉదేసరికి ఒక కాస్ట్యూమ్ వేసుకుని ఒక బొమ్మ వస్తుంది. బొమ్మ కాదు కాకో ఈ ప్లేస్ ని ఎన్నో వందల సంవత్సరాలుగా సంరక్షిస్తూ అసలు భయం అంటే ఏంటో కూడా తెలియని వీరురాలు యోధురాలు ధీరురాలు గురించి అడుగుతానంటే తను ఇప్పుడు ఫుల్ బిజీగా ఉందప్ప అని చెప్పి కొంచెం భయంకరంగా చెప్పేసరికి ఏం బిజీరా అని చెప్పి పక్కన చూస్తే ఫుడ్ సర్వ్ చేసే దాంట్లో బిజీగా ఉంది. అసలు భయం అంటే ఏంటో కూడా తెలియని ఒక యోధురాలు ఫుడ్ ని కాస్త లేట్ గా సర్వ్ చేస్తే జనాలు ఎక్కడ తిడతారో అని చెప్పి కస్టమర్స్ ని చూసి భయపడుతుంది. సరే తన బాధ తందని చెప్పి మాకు ఫీనిక్స్ జెమ్ కావాలా, అది ఎక్కడుందో మీకు మాత్రమే తెలుసు, సో దాని యొక్క మ్యాప్ ని ఇస్తారా అంటే అంతేనని చెప్పి ఒక మ్యాప్ ని చూపిస్తుంది. యాక్చువల్లీ అది పిల్లోలు ఆడుకుంటారు కదా వాళ్ళ కోసం చేసిన మ్యాప్ అనమాట. ఇది పిల్లోలు ఆడుకునే మ్యాప్ అంటే ఇది కూడా దగ్గర ఒరిజినల్ మ్యాప్ లానే ఉంటుంది. మీకు ఇంకా ఎగ్జాక్ట్ ఒరిజినల్ మ్యాప్ కావాలంటే అది అక్కడ ఉంది అని చెప్పేసరికి వెంటనే మనోళ్ళు వీళ్ళు ఎత్తుకుంటారో లేదో వెంటనే వాళ్ళ నుంచి పీకునేస్తుంది. చూడండి తమ్ముళ్ళు, ఈ మధ్య నా దగ్గరికి వచ్చే వాళ్ళను ట్రెజర్స్ ని కనిపెట్టేందుకు ఇలాంటి క్రిస్టల్స్ ని కనిపెట్టేందుకు డేంజరస్ ప్లేసెస్ కి పంపించడం మానేసినాను అంటే ఎందుకు అడిగితే ఎందుకంటే ఏం రా చెప్పేది, అవి డేంజరస్ ప్లేసెస్ కాబట్టే పంపించట్లేదు అంటుంది. అప్పుడే ఆ ప్లేస్కి ఒక అమ్మాయి వచ్చి ఆంటీ ఇక్కడ ఒక స్పీకర్ పనిచేయట్లేదు వచ్చి రిపేర్ చేయండి అని చెప్పి ఏమో బెదిరించేసరికి తనకు కంట్రోల్ చేయలేనంత కోపం వస్తుంది. బట్ తన్నే తాను కంట్రోల్ చేసుకుని ప్రశాంతంగా వెళ్ళి రిపేర్ చేస్తా అంటే మనోడు దగ్గరకు వచ్చి నువ్వు ఇలా ఉండేదానివి కాదుగా, నేను చూస్తేనే 10 మంది భయపడల్లా, ఆ ఫోటోలో చూసేందుకే భయంకరంగా ఉన్నావు, అదిగా నువ్వంటే ఏం చేద్దాం తమ్మి, ముందు కాలం అంటే మనం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళే వాళ్ళం, ఎప్పుడంటే అప్పుడు వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈఎంఐలు ట్యాక్స్లు రీఛార్జ్ బిల్లు కరెంట్ బిల్లులంతా కట్టల్లా, వాటికి ఇలాంటిది ఏదోటి చేసి తీరాలని చెప్తా అంటే అందుకు అడవికి రాజైన సింహం వేటకు వెళ్ళనప్పుడు పస్తుంటుందే తప్ప గడ్డి మాత్రం తినేదిగా అని చెప్పి కొంచెం ట్రిగర్ చేసేలా మాట్లాడేసరికి తను కూడా ట్రిగర్ అయిపోయి ఫైర్ అయిపోతుంది. ఇన్ని సంవత్సరాలు వీళ్ళ వల్లే నేను ఇలా మారిపోయినాను అని చెప్పి ఒక్కసారిగా రెచ్చిపోయి ఆ ప్లేస్ మొత్తాన్ని ధ్వంసం చేసి వాళ్ళందరినీ తనే తరిమేస్తుంది. ఆ రణరంగంలో ఆ మ్యాప్ అయినా ఎత్తుకుందామని చెప్పి ట్రై చేస్తాంటే వాడి కళ్ళ ముందరే కాలిపోయేసరికి కనీసం ప్రాణాలను తగ్గించుకుందాం రారా అని చెప్పి మనోడు వాళ్ళిద్దరిని పిలుచుకుని పరిగెత్తంటే వెళ్లే దారిలోనే వాళ్ళ నాన్న కాలు జరిగి అయ్యా మన అయ్య కనిపించట్లేదు అని చెప్పి తిరిగి చూస్తే అంత పెద్ద దుంగ వాళ్ళ నాన్న మీద పడిపోతుండేసరికి వెంటనే చింతపాకం డమ్ డమ్ అని చెప్పి ఆ స్పెల్ ని యూజ్ చేసేసరికి అది గాల్లో తేలుతా
మిగులుతా ఉంటుందో లేదో వెంటనే వాళ్ళ నాన్నని పిలుచుకొని పరిగెత్తేశారు. రే సూపర్ రా తమ్ముడు, నువ్వు మ్యాజిక్ ని యూజ్ చేసి నాన్ననే కాపాడినవరా అంటే ఏం ప్రయోజనం అంత రిస్క్ చేసి లాస్ట్ వరకు మ్యాపే దొరకలేదు కదా అంటే ఎవరు చెప్పింది దొరకలేదు అని చెప్పి టాడా అని చెప్పి ఆ మ్యాప్ ని చూపిస్తాడు. బార్లీ ఇది పిల్లోల మ్యాప్ రా అంటే కరెక్టే, బట్ తను ఈ మ్యాప్ ని ప్రిపేర్ చేసేందుకు ఒరిజినల్ మ్యాప్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంది అని చెప్పేసరికి సరే అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే కింద రేవెన్స్ పాయింట్ అని చెప్పి రాసి ఉంటుంది. కానీ సేమ్ అదే పేరుతో కొండల మధ్య ఒక ప్లేస్ ఉండేసరికి అక్కడికేరా మనం వెళ్లాల్సింది అని చెప్పి డిసైడ్ అయిపోతారు. నువ్వేం బాధపడద్దు యాన్, మార్నింగ్ అయ్యేలోపు మనం ఆ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు అంటే మార్నింగ్ వరకు ఎందుకురా, జస్ట్ స్ట్రైట్ గా హైవేలో వెళ్తేనే చాలా త్వరగా వెళ్ళిపోవచ్చు కదా అంటే అలా వెళ్తే మజా ఏముంటుంది, అడవుల్లో దూరి నీళ్ళల్లో తేలి కొండలెక్కి వెళ్తేనే కదా థ్రిల్లింగ్ ఉంటుందంటే చూడు బార్లీ, దీన్ని నువ్వు ఒక అడ్వెంచర్ టైం గానీ ఫీల్ అవుతావు అని చెప్పి నాకు అర్థమవుతుంది. బట్ ఎంత త్వరగా వెళ్తే మనం అంత ఎక్కువసేపు మన నాన్నతో టైం స్పెండ్ చేయగలము అని చెప్పేసరికి వాడు అర్థం చేసుకుని స్ట్రైట్ గా హైవేలోనే వెళ్తాడు. అట్లే ఈ పక్క మనోళ్ళ అమ్మని చూసుకుంటే ఆ ప్లేస్ కి చూసేలోపు ఆ ప్లేస్ మొత్తం తగలపడిపోయేసరికి అయ్యో నా కొడుకులు ఎక్కడా అని చెప్పి అరుసు అంటే కానీ కొడుకులు తెలివైనోళ్లే, అందుకే ఈ ప్లేస్ తగలబడిపోక ముందే పారిపోయినారు. అయినా కూడా నువ్వేం బాధపడద్దు, నేను ఆ మ్యాప్ గురించి చెప్పినాను, క్రిస్టల్ గురించి చెప్పినాను అని చెప్పి 2 విషయాలు సంతోషంగా చెప్పి 3వది ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయింటుంది. అదే ఆ క్రిస్టల్ ని ముడితే వచ్చే శాపం. ఆ విషయాన్ని ఇప్పుడే రియలైజ్ అయ్యేసరికి కానీ కొడుకులు పెద్ద ప్రమాదంలో ఉన్నారు నేను మాత్రమే కాపాడగలను అని చెప్పేసరికి వెంటనే పోలీసుల్ని బురిడి కొట్టించేసి అక్కడి నుంచి తప్పించుకునేస్తారు. మళ్ళీ మనోళ్ళనే చూసుకుంటే స్ట్రైట్ గా వెళ్ళిపోదాం అనుకున్నారు కదా, కానీ మధ్యలో పెట్రోల్ అయిపోయేసరికి బండి అక్కడే ఆగిపోతుంది. క్యాన్ లో ఏమో కొద్దిగా ఫ్యూల్ ఉంది, బట్ దాన్ని యూజ్ చేసి ఎక్కువ దూరం కూడా వెళ్ళలేమన్నమాట. సో దగ్గరలో ఏదైనా పెట్రోల్ బంక్ ఉందని చెప్పి మనోడు పైకి ఎక్కి చుట్టూ చూస్తుంటే అప్పుడే మనోడు బార్లీ మ్యాజిక్ ని యూజ్ చేసి ఫ్యూయల్ ని ప్రొడ్యూస్ చేయగలమా అంటే యాక్చువల్లీ చేయలేము, బట్ చేయగలం. ఎలా అంటారా, మ్యాజిక్ ని యూజ్ చేసి మనం గాల్లో నుంచి అయితే పెట్రోల్ ని తీయలేము, బట్ ఆల్రెడీ క్యాన్ లో కాస్త పెట్రోల్ ఉంది కాబట్టి ఆ క్యాన్ ని పెద్దది చేయడం వల్ల లోపల ఉన్న పెట్రోల్ కూడా పెరుగుతుంది కదా, అదే మనోడి ప్లాన్. ఇంకేముంది మంత్రాలు చదివి దాన్ని పెద్దది చేయరని చెప్పేసరికి మనోడు చింతపాకం డమ్ డమ్ అనేసరికి అది కూడా పెద్దదవుతున్నట్టు చూపిస్తారు. బట్ మధ్యలో బార్లీ గడు డిస్ట్రాక్ట్ చేసేసరికి మనోడు కాన్సన్ట్రేట్ చేయలేక వదిలేస్తాడు. పెద్దదైపోయింది అని చెప్పి బార్లీ గడు తెగ సంతోషపడిపోతుంటాడు. బట్ ఆ క్యాన్ కాదనమాట పెద్దదైంది, వాడు చిన్నగా అయిపోయింటాడు. మ్యాజిక్ తో ఆడుకుంటే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఇదే అనమాట. దీనికి బదులు గమ్మున వెళ్ళి పెట్రోల్ అయితే తెచ్చేసి ఉండొచ్చు అని చెప్పి క్యాన్ ఎత్తుకొని వెళ్తాంటే బార్లీ వల్లే దగ్గరున్న పెట్రోల్ బంకే కనిపిస్తుంది. సరే అని చెప్పి దగ్గరకు వచ్చింటే అప్పుడే వై 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 అని చెప్పి ఒక 4-5 బండ్లు ఆ ప్లేస్ మొత్తం హల్చల్ చేసి వచ్చి ఆగేసరికి ఎవర్రని చూసే ఎవ్వరు కనిపించరు. బట్ కాసేపు వెయిట్ చేసి చూసేనే మనకే తెలుస్తుంది వచ్చినవన్నీ పిల్ల పిల్ల ఫెయిరీలు. అవి కూడా ఒక్కో బండిని 4-5 కాదు 10-15 తోలుతున్నాయి. అందులోనూ ఇవన్నీ గ్యాంగ్స్టర్ ఫెయిరీస్ అనమాట. వచ్చి రాగానే వాడికి ఎవడికో దమ్కి ఇచ్చేసరికి వాడు ఆ కాఫీనే పారేసి పరిగెత్తేస్తాడు. సరే అని చెప్పి మనోళ్ళు లోపలికి వచ్చి పెట్రోల్ కంతా డబ్బులు ఇచ్చేసి అలాగే కొన్ని స్నాక్స్ తీసుకుంటాంటే మధ్యలో మన బార్లీ వాష్రూమ్ అని చెప్పి వెళ్ళింటాడు. కానీ వెళ్లే దారిలో గుమ్న రాకుండా ఆ ఫెయిరీస్ తోనే గొడవ పెట్టుకుంటాడు. గొడవ అంటే పెద్ద గొడవేం కాదు, మీకు రెక్కలు ఉన్నాయి కదా దాన్ని యూజ్ చేసి ఎగరచ్చు కదా, ఎందుకు బండ్లో తిరుగుతున్నారు అని అడిగింటాడు. దానికే వాళ్ళకు కోపం వచ్చేసి ఎంత ధైర్యం ఉంటే మమ్మల్నే సోమరిపోతులు అంటావు అని చెప్పి గొడవ కోసంటే మనోడే సమాధాన పరిచి వాడిని లాక్కొచ్చేస్తాడు. కానీ వాళ్ళ నాన్న సీదా రాకుండా తెలియక ఒక బండిని దొబ్బేసరికి దానివల్ల 4 బండ్లు పడిపోతుందో లేదో వెంటనే అవన్నీ గుంపు కట్టుకుని మనోళ్ళని కొట్టేందుకే వచ్చేస్తాయి. చిక్కితే చిదిమేశారు అర్థం చేసుకున్న మనోళ్ళు పరిగెత్తే వచ్చి కార్ అయితే ఎక్కేశారు. బట్ మనోడు ఇప్పుడు చిన్నగా మారిపోయిన దాని వల్ల వాడి వల్ల డ్రైవ్ చేసే కాదు కదా, సో మనోడే డ్రైవ్ చేస్తాడు. కానీ వాళ్ళు వెనకాల నుంచే వచ్చి గుద్దుతాంటారు. సో వెంటనే మనోడు హైవేలో మెర్జ్ అవ్వాలన్నమాట. కానీ స్టార్టింగ్ సీన్ లో చూసుకుంటే ట్రైనింగ్ సెషన్ లోనే మనోడు మెర్జ్ అవ్వలేకపోయినాడు. బట్ వేరే దారి కూడా లేదు కాబట్టి లైట్ గా ధైర్యం తెచ్చుకుని దూరేస్తాడు. కానీ వాళ్ళ వల్ల సడన్ గా కట్ అవ్వలేక దానికెళ్ళి గుద్దుకునేసరికి అంత హైట్ నుంచి ఎగిరి వెళ్ళి కింద పడతారేమో అనుకుంటాం. బట్ సడన్ గా వాళ్ళ రెక్కలు బయటికి వచ్చి వాళ్ళే ఎగరడం స్టార్ట్ చేస్తారు. యాక్చువల్లీ చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడే వాళ్ళు ఫస్ట్ టైం ఎగిరింటారు. ఇంకా మనోడు మళ్ళీ నార్మల్ గా మారిపోతుండేసరికి దానివల్ల కొంచెం బ్యాలెన్స్ మిస్ అయ్యి కార్ అటు ఇటు వెళ్ళేసరికి వీడోడు తాగేసి బండి నడుపుతున్నాడు అని చెప్పి పోలీసులు వెనకాలే వచ్చేస్తారు. ఒకవేళ పట్టేసినా కూడా ఏం పర్లేదు, మనోడి దగ్గర లైసెన్స్, ఇన్సూరెన్స్, ఆర్సీ అన్నీ ఉంది. బట్ అవన్నీ పర్స్ లో ఉన్నాయి,
ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే ఆ పర్స్ ఇంకా చిన్నగానే ఉంది. అయినా కూడా వ్యాన్ ఆపేసి ఏం చేద్దామని చెప్పి ఇద్దరు ఆలోచిస్తుంటే ఊరుకు ముందు వాళ్ళ నాన్న దిగేసి గెంతులేసరికి ఖచ్చితంగా వీడు ఫుల్గా తాగేసినాడు అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకునేస్తారు. ఇప్పుడు కనుక వాళ్ళు నాన్నను పట్టుకెళ్ళిపోతే ప్లాన్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది అని అర్థం చేసుకుని నా దగ్గర ఒక సూపర్ ప్లాన్ ఉంది, దాన్నే ఇంప్లిమెంట్ చేద్దామంటాడు. ఏందబ్బా అని చూస్తుంటే లోపల నుంచి వాళ్ళ స్టెప్ ఫాదర్ వచ్చేసరికి వాళ్ళే షాక్ అయిపోతారు. కొంపదీసి వాయిన్నే ఏమైనా టెలిపోర్ట్ చేయనారా అంటే అంత సీన్ ఏం లేదనమాట. మ్యాజిక్ ని యూజ్ చేసి సేమ్ వాయిన్ అలానే మారిపోయింటారు. బట్ దీంట్లో ఉన్న పంచాయతీ ఏంటంటే ఈ మ్యాజిక్ ని యూజ్ చేస్తున్నంతసేపు మనం నిజమే చెప్పాలన్నమాట. తెలియక అబద్ధం చెప్పినా కూడా వెంటనే మన బాడీ అనేది మెల్లమెల్లగా రివీల్ అయిపోతుంది. దానికి తగినట్టే వాళ్ళు కూడా ఆఫీసర్ ఈ రోజు మీకు పక్క ఊర్లో కదా డ్యూటీ అంటే కరెక్టే, కానీ మధ్యలో నేను మనసు మార్చుకునేసి అని చెప్పి అబద్ధం చెప్పేసరికి వెంటనే చెవు మారిపోతుంది. రే అబద్ధం మాత్రం చెప్పద్దురా, ఏదోటి చెప్పి మేనేజ్ చేయరని చెప్తా అంటే సరే ఆఫీసర్ ఈ టైంలో మీరు ఇక్కడేం చేస్తున్నారు అని అడిగితే యాక్చువల్లీ నా కొడుక్కి డ్రైవింగ్ నేర్పిస్తానను అంటాడు. ఎంతైనా అది వాస్తవమే కదా, సో ఏం జరగదన్నమాట. ఇంకెక్కడ వాళ్ళు మళ్ళీ గుచ్చి క్వశ్చన్లు అడుగుతారేమో అని చెప్పి ఓకే గాయస్ ఇప్పటికే లేట్ అయిపోయింది వెళ్ళొస్తాను అని చెప్పి వాళ్ళ నాన్నని పిలుచుకొని వచ్చేస్తుంటాడు. కానీ లాస్ట్ మినిట్ లో ఆ లేడీ ఆఫీసర్ పట్టేసి అవును ఆఫీసర్ ఎంతైనా మీ పెద్దోడు కొంచెం మెంటలోలా ఉన్నాడు కదా, వాడిని ఎలా భరిస్తున్నారు అని అడుగుతుంది. నిజానికి వాడు మరీ అంత మెంటల్ ఏం కాదని చెప్తా అంటే వెంటనే వాడి కాలు చేతులంతా రివీల్ అయిపోయేసరికి పరిగెత్త వచ్చి కారు ఎక్కేసి అక్కడి నుంచి బయలుదేరేస్తారు. అంటే మనోడు చెప్పింది అబద్ధం, నిజానికి బార్లీకి కొంచెం స్క్రూ లూజ్ అయింది అని చెప్పి మనోడు కూడా అనుకుంటున్నాడు అనమాట. అందుకని చెప్పి మనోడ్నే కంప్లీట్ గా బ్లేమ్ చేయలేము. మనం స్టార్టింగ్ నుంచి బార్లీని కొంచెం క్లోజ్ గా అబ్జర్వ్ చేసింటే వాడు చేసే కొన్ని పనులు అనేవి తిక్కగానే ఉంటాయి. కానీ సొంత తమ్ముడు కూడా మనల్ని అలానే అనుకున్నాడు కదా అని చెప్పి బాధపడిపోయి సౌండ్ గా పాటలు పెట్టేసి కోపంగా బయటికి వచ్చేసి వాళ్ళిద్దరూ ఆర్గ్యూ చేస్తుంటారు. బట్ ఆ మ్యూజిక్ నుంచి వచ్చే వైబ్రేషన్స్ ని వాళ్ళ నాన్న ఫీల్ అవ్వగలడు కదా, సో దానికి వైబ్ అయ్యి వాళ్ళ నాన్న డాన్స్ చేసేదే కాక మనోళ్ళిద్దరిని పిలుచుకొని వాళ్ళిద్దరితో డాన్స్ చేపిస్తుంటాడు. యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత ఇప్పుడే మనోడు కొంచెం హ్యాపీగానే ఉన్నాడనమాట. ఆల్సో దీనివల్ల వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవ తీరిపోయేదే కాక సరే బార్లీ నువ్వు అనుకున్నట్టుగానే అడవి దారి నుంచే మనం ఆ ప్లేస్ కి వెళ్దాము అని చెప్పి హైవే నుంచి అడవి లోపలికి వెళ్తారు. మళ్ళీ వీళ్ళేం చూసుకుంటే సరే ఆ క్రిస్టల్ ఎత్తుకుంటే ఏదో కర్స్ ఉందేనావు కదా, ఎలాంటి కర్స్ అని అడిగితే ఆ క్రిస్టల్ ని టచ్ చేస్తేనే చాలంట ఒక భయంకరమైన డ్రాగన్ బయటికి వస్తుందంట. దాంతో ఫైట్ చేసే మాత్రమే బతకగలరు, మీ పిల్లలు భయపడకుండా దాంతో ఫైట్ చేశారని అడిగితే ఎవరికి తెలుసు, ఒకడేమో అన్నిటికీ భయపడతాడు ఇంకోడేమో దేనికి భయపడ్డు. అలాంటప్పుడు ఏం చేస్తారో నాకే తెలీదు. సరే దాన్ని డిఫెండ్ చేయడం కాక దాన్ని డిస్ట్రాయ్ చేసేందుకు ఏదైనా దారి ఉందా అని అడిగితే ఎస్ ఒకే ఒక దారి మాత్రమే ఉంది, అదే ఈ ఖడ్గం. దీన్ని యూజ్ చేసి దాన్ని పోడిస్తేనే చాలు అది శాశ్వతంగా అంతమైపోతుంది అంటుంది. సరే వెంటనే వెళ్ళి ఆ కత్తిని తీసుకురా వెళ్ళి కాపాడదామంటే యాక్చువల్లీ కరోనా టైంలో డబ్బులు లేక ఆ కత్తిని ఇనప సామానోడికి అమ్మేసిని అంటుంది. నవ్వాలా ఏడవాలా కూడా అర్థం కాక సరే ఆ షాప్ ఎక్కడుందో చెప్పు మనమే వెళ్ళి ఆ ఖడ్గాన్ని తీసుకుందామని చెప్పి ఆ షాప్ దగ్గరికి వచ్చి ఆ ఖడ్గం ఎక్కడని అడిగితే తను కూడా ఎవరికి అమ్మలేదనమాట. ఇదిగోండి అని చెప్పి ఇస్తుంది. తనకు దాని వాల్యూ తెలియదు కదా, సో జస్ట్ $10 మాత్రమే అనేసరికి తను తెగ సంబరపడిపోయి అమ్మయ్య యాక్చువల్లీ ఇలాంటి రేర్ అయిన మెటల్ తో ఉన్న స్వాడ్ అనేది చాలా అరుదైంది, నిజానికి ఈ భూమి పైన ఈ ఒక్క స్వాడ్ మాత్రమే ఉంది అని చెప్పేసరికి దాన్ని వినేసిన తను టక్కన్ ప్రైజ్ ని చేంజ్ చేసి $10 నుంచి $10,000 అడుగుతుంది. చూడబోతే పని అయ్యేలా లేదు అని చెప్పి తన తోగతోనే గుచ్చేసరికి తను కింద పడిపోతుందో లేదో వెంటనే ఆ స్వాడ్ తీసుకుని వచ్చేస్తారు. అందుకని చెప్పి ఊరికే కాదు కాస్త డబ్బులు ఇచ్చేసే వస్తారు. ఇంకో రోడ్లో వాళ్ళ నాన్న పక్క వెతుక్కుంటా వస్తాంటే అప్పుడే మనోళ్ళు అడవి మార్గాన వెళ్ళినట్టు కొన్ని ట్రేసెస్ కనిపించేసరికి వెంటనే ఆయన కూడా ఆ దారిలోనే వెళ్తాడు. అట్లే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే మనోళ్ళు అడవులంతా దాటుకొని కొండల పక్క వచ్చింటారు. ఇంక అట్లే వెళ్తాంటే టక్కని సడన్ బ్రేక్ వేస్తాడు. ఏంట్రా అని చూస్తే ముందర ఒక పెద్ద లోయ ఉంటుంది. ఓకే ఎలా వెళ్ళడం అని చెప్పి చుట్టూ చూస్తాంటే ముందర ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది. ముందర బ్రిడ్జ్ ఉందంటే ఖచ్చితంగా దాన్ని కంట్రోల్ చేసే లివర్ కూడా ఇక్కడే ఎక్కడ ఉంటుంది చూడని చెప్తే లివర్ కూడా ఆ పక్కే ఉంది. వెంటనే వాడి మ్యాజిక్ ని యూజ్ చేసి ఆ లివర్ ని పుల్ చేద్దాం అనుకుంటే అంత దూరం ఆ మ్యాజిక్ వెళ్ళదనమాట. అప్పుడే మన బార్లీకి విషయమే అర్థమవుతుంది. యాక్చువల్లీ దీన్ని ట్రస్ట్ బ్రిడ్జ్ అంటారంట. అంటే కంటికి కనిపించే బ్రిడ్జ్ ఉండదు, కానీ బ్రిడ్జ్ ఉంది అని చెప్పి మనం కళ్ళు మూసుకొని వెళ్ళిపోవాలా. సో వెళ్ళరా అని చెప్పి వాడికి తాడు కట్టి పంపిస్తే వాడు జస్ట్ ఒక అడుగు పెడతాడో లేదో దమ్ముని కింద పడిపోయేసరికి వెంటనే తాడు పట్టి లాగేస్తాడు. రే ట్రస్ట్ బ్రిడ్జ్ అంటే దాన్ని నువ్వు నమ్మల్లా, బ్రిడ్జ్ నిజంగానే ఉంది అని చెప్పి నువ్వు నమ్మల్లా, అప్పుడే నువ్వు వెళ్ళగలవు అని చెప్పి మోటివేట్ చేసేసరికి మనోడు కూడా నిజంగానే బ్రిడ్జ్ ఉంది అని చెప్పి బలంగా నమ్మి ఒక అడుగేస్తాడో లేదో నిజంగానే ఒక బ్రిడ్జ్ ఉన్నట్టు గాల్లో తేల్తాడు. ఓకే అదే నమ్మకంతో వెళ్ళరా అని చెప్పేసరికి వాడు కూడా నిదానంగా నడుచుకుంటా వెళ్తాంటాడు. కానీ కామెడీ ఏంటంటే మధ్యలో ఆ తాడు ఊడిపోతుంది. బ్రిడ్జ్ ఉందని నమ్మకం పక్కుంటే ఇన్ కేస్ కింద పడిపోతే తాడు కట్టింటాడు కాబట్టి బార్లీ మనల్ని
మనల్ని కాపాడేస్తాడనే నమ్మకమే ఇంకా పెద్దది. అలాంటప్పుడు తాడే లేదని తెలిస్తే ఖచ్చితంగా కింద పడిపోతాడని తెలిసి యాన్ అలానే వెళ్ళు, వెనక తిరిగి చూడకుండా వెళ్ళు అని చెప్పి మనోడు మోటివేట్ చేస్తాంటే సిచ్యువేషన్ తెలియక వాడు ఆడుకుంటా వెళ్తాంటాడు. ఇంకా లాస్ట్ అడుగు వేసే ముందు ఓసారి వెనక తిరిగి చూస్తే ఆ తాడు ఎప్పుడో ఊడిపోయడం కనిపించేసరికి టక్కుని కింద పడిపోతాడు. లక్కీగా రాయి పట్టుకున్న దాని వల్ల దాన్ని యూజ్ చేసే పైకి ఎక్కువచ్చేస్తాడు. ఇంకా లివర్ కూడా పుల్ చేసేసరికి ఆ బ్రిడ్జ్ కూడా ఓపెన్ అవుతుందో లేదో వెంటనే మనోడు దాని నుంచే వచ్చేస్తాడు. వీళ్ళ దగ్గర ఉన్న క్లూ ప్రకారం వీళ్ళు రేవన్స్ పాయింట్ కి వెళ్ళాలా. రేవన్ అంటే ఒక రకమైన పక్షి అనమాట. నాకు తెలిసి కాకే అనుకుంటా. ఓకే, పక్షికి సంబంధించి ఇక్కడ ఏదైనా క్లూ ఉందా చూడరా అంటే ఒక పెద్ద సైజ్ లో ఒక పక్షి శిల ఉంటుంది. వెంటనే దాని కిందకి వెళ్ళి అది చూస్తున్న డైరెక్షన్ లో చూస్తే దూరంలో ఇంకొక పక్షి శిల కనిపిస్తుంది. దాని దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకో పక్షి శిల కనిపించచ్చు. అలా ఒక 2-3 దాటుకుని వెళ్తే లాస్ట్ కి మనం ఆ రేవెన్స్ పాయింట్ ని రీచ్ అవ్వగలం అంటాడు. ఇంకా వెళ్దాం, ఆ క్రిస్టల్ ఎత్తుకుందాం, మన నాన్నని తిరిగి చూద్దాం అని చెప్పి మనోడు తెగ సంతోషపడతాంటే కరెక్ట్ టైం కి ఇంకో నాన్న వచ్చి, పిల్లలు మీరు ఆల్రెడీ లిమిట్స్ ని దాటేస్తున్నారు, మీ అమ్మ వేరే ఎక్కువ బాధపడుతుంది కాబట్టి సైలెంట్ గా బండెక్కండి, ఇంటికి వెళ్దాము అని చెప్పేసరికి మనోడు కూడా ఏమో ఓటమిని ఒప్పుకునేసినట్టు సైలెంట్ గా బండెక్కేస్తాడు. కానీ మనోడి ప్లానే వేరనమాట. ఆయన కొంచెం డిస్ట్రాక్ట్ అయిన టైం చూసి సర్రని డ్రైవ్ చేసుకుని తప్పించుకునేస్తాడు. బట్ ఆయన వచ్చిందే ఆయన స్క్వాడ్ తో వచ్చినట్టున్నాడు. అందుకే ఇంకో 4-5 వెహికల్స్ తో మనోళ్ళనే ఫాలో చేశారు. మనోడు వాళ్ళ నుంచి తప్పించుకుంటూ ఆల్సో ఆ శిల దగ్గరికి వెళ్లేందుకు అని చెప్పి ఒక దారిలో వచ్చింటాడు. బట్ దరిద్రం కొద్దీ అది ఒక డెడ్ ఎండ్ అనమాట. తిరిగి వెళ్లేందుకు కూడా టైం లేదు. సో ఎలా అని చెప్పి ఆలోచిస్తుంటే అప్పుడే మనోడు పైన ఒక బండ్రాయిని చూపించి దాని గనక కిందకి దొబ్బేస్తే వాళ్ళు దాన్ని దాటుకుని వచ్చే లోపే మనం ఇక్కడ నుంచి తప్పించుకునేచ్చు అంటాడు. సరేరా, ప్లాన్ అయితే బానే ఉంది, బట్ ఎలారా అంటే మెరుపును రప్పించే మంత్రాన్ని యూజ్ చేయి అంటాడు. యాక్చువల్లీ ఉన్న దాంట్లో అదే అనమాట అతి కష్టమైనది. సో మనోడు వాడిపైన నమ్మకం పెట్టి చిన్ టపాకుం డమ్ డమ్ అంటాడు. కానీ ఏ మెరుపు రాకపోయేసరికి వాడికి కూడా అర్థమైపోతుంది వాడి వల్ల కావట్లేదు అని. బార్లీ నా వల్ల కావట్లేదురా, పోనీ వదిలేరా, మనకింతేరా రాసి పెట్టింది అని చెప్తాంటే మనోడు సెకండ్ కూడా ఆలోచించకుండా ఒక రాయి ఎత్తి ఆ యాక్సిలేటర్ పైన పెట్టేసి కరెక్ట్ గా గురి చూసి వ్యాన్ ని వదిలేస్తాడు. అది స్ట్రెయిట్ గా వెళ్లి ఆ బండ్రాయికి గుద్దుకునేసరికి ఆ బండ్రాలన్నీ ఆ వ్యాన్ పైన పడి వ్యాన్ మొత్తం ధ్వంసం అయిపోతుంది. ఆల్సో వీళ్ళు అనుకున్నట్టుగానే ఆ బండ్రాలన్నీ దారికి అడ్డంగా పడిపోయేసరికి వచ్చే దారే బ్లాక్ అయిపోతుంది. దాని నుంచి మిగిలిన ఇండికేటర్ లైట్ ని మాత్రం ఎత్తుకుని వాళ్ళ జర్నీని కంటిన్యూ చేస్తారు. వెళ్లేందుకు ఎటువంటి వెహికల్ లేదు కదా, సో నడుచుకుంటానే వెళ్తుంటారు. అలా ఒక్కొక్క సెల్ని దాటుకుంటా వెళ్ళిన తర్వాత లాస్ట్ ఒక సెల్ని చేరుకుంటారు. మిగిలిన పక్షులన్నీ వాటి ముక్కునో డైరెక్షన్ లో చూపిస్తాంటే ఇది మాత్రం కిందకి చూపించేసరికి మేబీ అండర్ గ్రౌండ్ కి వెళ్ళలేమో అని చెప్పి మన బార్లీ దాన్ని ఓపెన్ చేసేందుకు ట్రై చేస్తుంటాడు. బట్ మనోడికి దాని రిఫ్లెక్షన్ లో ఏమో కనిపించేసరికి దగ్గరికి వెళ్ళి ఇలా టచ్ చేస్తాడో లేదో వెంటనే రాయి చేతికే వచ్చేస్తుంది. ఆల్సో వెనకాల ఒక మ్యాప్ లా ఉంటుందన్నమాట. ఈ నది గుండా వెళ్తే మీకు కావాల్సింది దొరుకుతుంది అని చెప్పి ఒక ఎక్స్ మార్క్ ఉంటుంది. సరే అని చెప్పి మనోళ్ళు లోపలికి వెళ్తానే ఉన్నారే గాని ఒక ఎండ్ అనేది రానంటాంది. అసలే టైం వేరే తక్కువ ఉంది, నది వేరే వెళ్తానే ఉంది కాబట్టి మనోడు తింటున్న ఒక కురుకురేని పెద్ద సైజ్ లోకి మార్చి దానిపైన మనోళ్ళు కూర్చునేసి ఒక బోట్ లా యూజ్ చేసుకుని వెళ్తారు. అలా వెళ్ళేటప్పుడు చిన్న చిన్న మ్యాజిక్ ట్రిక్స్ ని ప్రాక్టీస్ చేసా దాంతో ఫన్ చేసుకుంటానే వెళ్తుంటారు. ఆ తర్వాత వాళ్ళ నాన్న టాపిక్ వచ్చినప్పుడు మనోళ్ళు ఇద్దరు చిన్న వయసులో ఉన్నప్పుడే వాళ్ళ నాన్నకేమో హెల్త్ బాలేక చనిపోయింటాడు. కానీ చనిపోయేదానికి ముందు వాళ్ళ నాన్నను చివరిసారిగా చూసి రమ్మని చెప్పి వాళ్ళమ్మ బార్లీని పంపించుంటుంది. బట్ మనోడు వాళ్ళ నాన్న ఉన్న సిచ్యువేషన్ ని చూసి తట్టుకోలేక భయపడిపోయి చూడకుండానే ఉండిపోయింటాడు. సో ఆ రోజు డిసైడ్ అయింటాడు ఇక్కడ నుంచి మనం దేనికి భయపడకూడదు, ఎందుకు వెనుతిరగకూడదు అని. అందుకే మనోడు ఇప్పుడు అంత రఫ్ అండ్ టఫ్ గా ఉన్నాడు. ఇంకా నది కూడా ఒడ్డుకొచ్చేసరికి నిదానంగా కింద దిగి చూస్తే ఒక చిన్న టనల్లా ఉంటుంది. దాని లోపల వెళ్తారు. ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉంటారా, ఎక్కడంటే అక్కడ ట్రాప్స్ ఉంటాయని చెప్పి పిలుచుకెళ్తా అంటే వాళ్ళ నాన్న దేనిపైన కాలు పెట్టేసరికి సరక్ అని చెప్పి టాప్ పోస్టే లేసిపోతుంది. అదే టైంకి ఒక పెద్ద యాసిడ్ జెల్ కిందకి పడి దగ్గరికి వస్తుంటే లాస్ట్ లో ఉన్న డోర్ ఏమో నిదానంగా క్లోజ్ అయిపోతుంది. వెంటనే పరిగెత్తి వెళ్ళిపోదాం అనుకుంటే ఎక్కడ ఏ ట్రాప్ ఉందో కూడా తెలియదు కాబట్టి రెండు పక్కల 2 షీల్డ్స్ ని పెట్టుకుని పరిగెత్తా వెళ్తుంటారు. బట్ మధ్యలో ఒక పెద్ద ముళ్ళలోయ ఉంటుంది. వెంటనే మనోడు వాడి పవర్ ని యూజ్ చేసి బార్లీని గాల్లో తేలేలా చేసి వాడిపైన ఎక్కి ఆ పక్క క్రాస్ చేసి వాడిని కూడా లాక్కొని జస్ట్ మిస్ లో తప్పించుకునేస్తారు. ఒక గండం గడిచింది అనుకునే లోపు వెంటనే నీళ్ల గండం స్టార్ట్ అయ్యి ఆ ప్లేస్ మొత్తం వాటర్ ఫిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. పైనేమో ఎగ్జిట్ ఉంది, బట్ దాని స్విచ్ ఎక్కడ ఉంది అని చెప్పి చుట్టూ చూస్తుంటే అప్పుడే దాని పైన ఉన్న ఒక స్టార్ సింబల్ కింద ఉన్న ఒక రాయి పైన కూడా కనిపించేసరికి ఆ విషయం బార్లీకి చెప్తాడో లేదో వెంటనే వాడు ఈదుకుంటా వెళ్ళి దానిపై నిల్చుకునేస్తాడు. వెంటనే డోర్ కూడా నిదానంగా ఓపెన్ అవుతుంది. బట్ వాడికి ఊపిరాడగా బయటకు వచ్చేసేసరికి అది కూడా క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ డోర్ కంప్లీట్ గా ఓపెన్ అయ్యేంత వరకు కింద వాటర్ లో అంతసేపు ఎలా ఉండేది అని చెప్పి ఆలోచిస్తుంటే అప్పుడే వాళ్ళ
నాన్న గుర్తుకొస్తాడు. వాయనికే ముక్కు ముఖం లేదు కదా, సో వాయిని కిందకి పంపించేసి ఆ రాయి పైన నిలబెట్టేసరికి ఆ డోర్ కూడా ఓపెన్ అవుతుందో లేదో వెంటనే మనోళ్ళు ఇద్దరు తప్పించుకునేసి వాళ్ళ నాన్నను కూడా బయటికి లాగేస్తారు. ఇద్దరి ముఖంలోనూ చెప్పలేని ఆనందము. ఇంకొన్ని నిమిషాల్లో మన నాన్నని తిరిగి చూడబోతున్నామని చెప్పి సంతోషంగా వెళ్ళి ఆ డోర్ ని ఓపెన్ చేస్తే ఎక్కడైతే వాళ్ళ ప్రయాణాన్ని మొదలెట్టింటారో అక్కడికే మళ్ళీ వస్తారు. ఐ మీన్ వాళ్ళ హోమ్ టౌన్ కి వచ్చేసేసరికి అసలు తప్పు ఎక్కడ జరిగిందో కూడా అర్థం కావట్లేదు. కానీ బార్లీ పైన మాత్రం విపరీతమైన కోపం వస్తుంది. సాహసము అది ఇది అని చెప్పి అడవుల పక్క వెళ్లకుండా స్ట్రైట్ గా హైవేలోనే వెళ్ళింటే ఎప్పుడో ఆ కొండల్ని రీచ్ అయిపోయే వాళ్ళం. బికాస్ అక్కడే ఆ క్రిస్టలే ఉండేది. కానీ నీ మాట విని ఇంత దూరం వచ్చి నా జీవితంలో నాన్నను తిరిగి చూసేందుకున్న ఒకే ఒక అవకాశాన్ని కూడా చెడగొట్టావు కదా. ఇప్పుడు చెప్తానా చూడు, నిజంగానే నువ్వు ఒక మెంటల్ ఏరా అని చెప్పి కోపంగా మనోడు వాళ్ళ నాన్నను పిలుచుకొని వచ్చేస్తాడు. పాపం వాళ్ళ నాన్న తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ నాన్నతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని చెప్పి ఒక లిస్ట్ లా పెట్టుకుంటాడు కదా. దాంట్లో ఆల్రెడీ కొన్ని కొట్టేసుంటాడు. ఇంకా మనసు విప్పి మాట్లాడాలనే విషయాన్ని కొట్టేస్తాడు, కలిసి నవ్వాలనే విషయాన్ని కొట్టేస్తాడు. ఆ తర్వాత డ్రైవింగ్ లెసన్ ని వాళ్ళ నాన్న నేర్పించాలని చెప్పి రాసుకుంటాడు. ఇంకా దాన్ని కూడా కొట్టేద్దాం అనుకుంటే అప్పుడే మన బార్లీ వాడికి కార్ డ్రైవింగ్ నేర్పించిన విషయం గుర్తుకొచ్చేసరికి కనీసం ఒకటైనా నెరవేరింది అని చెప్పి దాన్ని టిక్ కొడతాడు. ఆ తర్వాత బాల్ ని క్యాచ్ చేసే గేమ్ వాళ్ళ నాన్నతో ఆడదామని చెప్పి పెట్టుకుంటాడు. కానీ అదే గేమ్ ని వాళ్ళ అన్న బార్లీతో ఆడింటాడు. అలా ఒక్కొక్కటి టిక్ కొట్టుకుంటా వచ్చి లాస్ట్ లో చూస్తే వాడి లైఫ్ ని వాళ్ళ నాన్నతో షేర్ చేసుకోవాలని చెప్పి రాసింటాడు. కానీ చిన్నప్పటి నుంచి ఒక నాన్న స్థానంలోనే బార్లీ మనోడికి తోడుగా ఉండి మనోని ఎంకరేజ్ చేసి మనోని మోటివేట్ చేసి మనోడు చేయలేని విషయాలన్నీ వాడి చేత చెప్పించింటాడు. అలాంటివన్నీ అనవసరంగా తిట్టేసినామని చెప్పి ఇప్పుడు రిగ్రెట్ అయ్యి పరిగెత్తా వెళ్ళి చూస్తే మనోడేమో ఆ మ్యాప్ నే చూస్తుంటాడు. యాక్చువల్లీ నదిని దాటిన తర్వాతే వీళ్ళకి కావాల్సిన నిదే దొరుకుతుంది. ఐ మీన్ ఆ క్రిస్టల్ అనమాట. సో చుట్టూ చూసంటే అప్పుడే ఆ ఊర్లో ఒక పాత ఫౌంటైన్ ఉంది కదా, దాని రాయి మనోడి చేతిలో ఉన్న రాయి రెండు ఒకేలా ఉండేసరికి అక్కడ వెళ్ళి వెతుకుతుంటాడు. కానీ పోలీసులు వచ్చి లాగేస్తుంటే వెంటనే పైకి ఎక్కేసరికి ఆ మ్యాప్ ఉన్న షేప్ లోనే కింద కాస్త గ్యాప్ ఉంటుందో లేదో వెంటనే దాన్ని పెట్టేసరికి అది ఇది సౌండ్ వచ్చి ఆ రాయి ఈ రాయి కదిలి లాస్ట్ గా క్రిస్టల్ కూడా కనిపించేస్తుంది. తమ్ముడు దొరికేసిందిరా అని చెప్పి మనోడు సంతోషంగా అరుసంటే అప్పుడే దాని నుంచి ఒక రెడ్ కలర్ స్మోక్ బయటికి వచ్చి అక్కడున్న రాళ్ళని ఆకుల్ని చెత్తని సామాన్లన్నిటినీ లాక్కునేసి ఒక భయంకరమైన డ్రాగన్ లా మారుతుంది. ఇంకా మనోడి దగ్గర క్రిస్టల్ ఉంది అని చెప్పి మనోడి దగ్గరికి వస్తాంటే మనోడు తెలివిగా చేతిలో ఉన్న ఇండికేటర్ లైట్ ని పారేసరికి అది దాని వెనకాల వెళ్ళి గొర్రెయింది అర్థం చేసుకుని కోపంతో మనోళ్ళు ఇద్దరి మధ్య నిప్పు కక్కేస్తుంది. వెంటనే మనోడి మీదకి ఎగురుకుంటా వస్తాంటే ఎవరో అటాక్ చేసేసరికి ఎగిరిపోయి పడుతుంది. ఎవర్రాని చూస్తే మన హీరో వాళ్ళమ్మ, అలాగే సింహమక్క. దానికి లోపల రౌండ్ కలర్ లో రెడ్ గా ఉంది కదా, అదే దాని హార్ట్ అనమాట. దాన్ని కనుక మనోళ్ళ చేతిలో ఉన్న ఖడ్గంతో పొడిస్తే అది అక్కడే చచ్చిపోతుంది. సో మేం దీన్ని చూసుకుంటాము, అంతలోపు మీరు వెళ్ళి మీ నాన్నను తిరిగి తెచ్చే పనిలో ఉండండి అని చెప్పి మనోళ్ళను పంపించేస్తారు. ఇంకా మనోళ్ళు దాన్ని అటు ఇటు పిలిచికెళ్ళి సడన్ గా వెనక్కి వచ్చి దాని రెండు రెక్కల్ని కట్ చేసేసరికి అది అక్కడే పడిపోతుంది. ఇంకా కత్తితో పొడి చేద్దామని చెప్పి జెట్ స్పీడ్ లో వస్తాంటే తోకతో ఒక్కడిచ్చేసరికి ఆ అక్క వల్ల లేసెక్ కాదనమాట. ఆ అక్క వల్ల కాకపోతే అమ్మ వల్ల అవుతుంది కదా. సో తను ఆ ఖడ్గాన్ని ఎత్తుకొని పరిగెత్త వెళ్ళి కరెక్ట్ గా దాని హార్ట్ లోనే గుచ్చేసరికి ప్రస్తుతానికి అది టెంపరీగా ఆఫ్ అయిపోతుంది. బట్ ఎంతసేపు ఇలానే ఉంటుందో తెలియదు కాబట్టి పిల్లలు త్వరగా కానివ్వండి అని చెప్పి అరిచేసరికి మనోళ్ళు కూడా ఆ క్రిస్టల్ ని యూజ్ చేసి వాళ్ళ నాన్నను తిరిగి తెప్పించే పనిలోనే ఉన్నారు. ఒక స్టేజ్ గా ఆ క్రిస్టలే ఆటోమేటిక్ గా గాలోకి తెలియ వాళ్ళ నాన్న బాడీని ఫామ్ చేస్తుంటే ఈ పక్క ఇదేమో రిలీజ్ అయిపోయి మనోళ్ళ దగ్గరికి నిదానంగా వస్తుంటుంది. యాను నాన్నతో మాట్లాడు, నేను వెళ్ళి దాని పని పడతా అంటే వద్దు బార్లీ, చిన్నప్పటి నుంచి నాకు నాన్న లేదనే లోటే లేదు. ఎందుకంటే నాన్న స్థానంలో నువ్వు ఉండి నన్ను చూసుకున్నావు. కానీ నీ లోటును నేను తీర్చలేకపోయినాను. సో నువ్వు నాన్నను చూడు, నేను వెళ్ళి దాని పని పడతా అని చెప్పి మనోడు వెళ్తాడు. మనోడు వాడికి తెలిసిన మంత్రాలన్నీ కలగలిపి ఒక్కసారిగా దానిపైనే ప్రయోగించి లాస్ట్ కి అతి కష్టమైన మెరుపుని కూడా రప్పించి దానికే ఇచ్చి పడేస్తాడు. కరెక్ట్ టైంకి వాళ్ళ అమ్మ ఖడ్గాని ఇస్తుందో లేదో దాని విసిరి కరెక్ట్ గా దాని హార్ట్ లోనే కొట్టేసరికి పీసులు పీసులు అయిపోతుంది. బట్ ఆ రాళ్ళన్నీ మనోడికి చుట్టూ అడ్డంగా పడిపోయేసరికి అప్పుడే ఒక భయంకరమైన వెలుతురు వస్తుంది. ఏంటంటే వాళ్ళ నాన్న పూర్తిగా తిరిగి వచ్చేసినాడు అనమాట. పాపం గైస్, మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి మనోడు కోరుకుందల్లా ఒకటే, వాళ్ళ నాన్నను ఒక్కసారి తిరిగి చూద్దామని. బట్ లాస్ట్ వరకు వాడి కోరిక నెరవేరకుండానే పోతుంది. బట్ మనోడికి ఉన్న తృప్తి ఏంటంటే నేను చూడకపోయినా పర్లేదు, కనీసం మా అన్నైనా మా నాన్నతో మాట్లాడుతున్నాడు కదా అని చెప్పి సంతోషంగా చూస్తుంటే అట్లే కాసేపు తర్వాత వాళ్ళ నాన్న కూడా మాయమైపోతాడు. బికాస్ ఇప్పటికే వాళ్ళ నాన్న వచ్చి 24 hours అయింది కాబట్టి డిసపియర్ అయిపోతాడు. ఆ తర్వాత మనోడి దగ్గరికి వచ్చి మనోడిని బయటికి లాగి మన నాన్న మన ఇద్దరిని చూసి చాలా
చాలా గర్వపడుతున్నాడు. ఆల్సో నాన్న నీకు ఇది ఇమ్మన్నాడు అని చెప్పి గట్టిగా కౌగులించుకునేసరికి మనోడికి ఆనందంతో ఆనంద బాష్పాలు వస్తుంటాయి. ఇంకక్కడ సీన్ కట్ చేసి కొన్ని రోజుల తర్వాత చూసుకుంటే మూవీ స్టార్టింగ్ లో ముందు కాలంలో మ్యాజిక్ ఉండేది, బట్ కాలం గడిచే కొద్దీ మ్యాజిక్ అనే విషయమే మాయమైపోయింది అనుకున్నాం కదా. అదే విషయాన్ని ఇప్పుడు కూడా చెప్తారు. బట్ మూడో స్టేజ్ ఏంటంటే మళ్ళీ మ్యాజిక్ తిరిగి వచ్చేసింది అంటాడు. యాక్చువల్లీ అలానే అనమాట. కూలిపోయిన స్కూల్ ని వాడి మ్యాజిక్ ని యూజ్ చేసి మళ్ళీ తిరిగి కట్టేసి ఉంటాడు. ఆల్సో వాడి ఇంట్రోవర్ట్ జీవితానికి టాటా చెప్పేసి ఎక్స్ట్రోవర్ట్ జీవితాన్ని స్టార్ట్ చేసింటాడు. ఇప్పుడు మనోడికి స్కూల్ మొత్తం ఫ్రెండ్సే, అలాగే స్కూల్లో పాపులర్ కూడా అయిపోయినాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చింటే వాళ్ళ నాన్న కార్లో వెళ్లకుండా కాళ్ళుంది కదా అని చెప్పి ఇంటి నుంచి స్టేషన్ వరకు పరిగెత్తనే వెళ్తాడు. అలాగే మనోడు వాడి మ్యాజిక్ ని యూజ్ చేసి బార్లీ వ్యాన్ ని కూడా తిరిగి తెచ్చేసరికి వాళ్ళిద్దరు సంతోషంగా అట్లే ఎగురుకుంటా వెళ్తారు. అట్లే మూవీ కూడా ముగిసిపోతుంది. ఎలా ఉంది గైస్ మూవీ? బాగుందా? అలాగే ఇంకో విషయం గైస్, మన ఇయాన్కి బార్లీకి మార్వెల్ లో ఉన్న ఒక ఇద్దరు టాప్ హీరోస్ వాయిస్ ఓవర్ ఇచ్చినారంటే నమ్మగలరా? ఎస్, మన ఇయాన్కేమో స్పైడర్ మ్యాన్ అయిన టామ్ హాలండ్ వాయిస్ ఓవర్ ఇచ్చింటాడు. అలాగే బార్లీకేమో స్టార్ లార్డ్ అయిన క్రిస్ ప్యాట్ వాయిస్ ఓవర్ ఇచ్చింటాడు. సో వాళ్ళ కోసమైనా ఒక లైక్ కొట్టండి. అలాగే ఇంకో విషయం గైస్, నెక్స్ట్ వీక్ నుంచి నాకు ఎగ్జామ్స్ ఉంది కాబట్టి వీడియోస్ వచ్చేందుకు కొంచెం లేట్ అవుతుంది. అయినా కూడా మధ్యలో ఉన్న హాలిడేస్ ని యూజ్ చేసి మాక్సిమం అప్లోడ్ చేసేందుకు ట్రై చేస్తా. బట్ ఇన్ కేస్ కాకపోతే సారీ ముందుగానే అడిగేస్తానా. బట్ వన్స్ ఎగ్జామ్స్ ఫినిష్ అయితే మీకోసం ఒక సూపర్ సిరీస్ ఉంది గైస్. మామూలుగా మన ఆడియన్స్ సైఫై చూసారు, హారర్ చూస్తారు కదా, కానీ ఆ సిరీస్ ఏమో మీకోసమే వచ్చినట్టు ప్యూర్ హారర్ ఉంది, ప్యూర్ సైఫైను ఉంది. సో జస్ట్ కొన్ని రోజులు మాత్రం వెయిట్ చేయండి, ఒక సూపర్ సిరీస్ తో త్వరలోనే కలుద్దాం. ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.